హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్య కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సింపుల్ రెసిపీ అండి, టమోటా చారు. ఈ టమోటా చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎలాంటి రసం పొడి లేకుండా నేను చూపించినట్టు చేయండి, చాలా రుచిగా ఉంటుంది. గ్లాస్లో వేసుకొని తాగొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలాంటి చారును చేసి పెట్టండి, ఘాటుగా రుచిగా టేస్టీగా ఉంటుంది. అదేలోగా చూసేద్దామండి. టమాటో చారును చేసుకోవడం కోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టమాటాలు తీసుకున్నానండి. వీటిని నేనేం కట్ చేయట్లేదు, అలాగే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకొని దాన్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చి అండి, ఒక 5 తీసుకోవచ్చు, లేకపోతే 4 తీసుకోవచ్చు మీ స్పైసీని బట్టి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు. అలాగే ఈ టమాటో చారులో వచ్చేసి నేను మిరియాలు యూస్ చేస్తున్నానండి, ఘాటుగా ఉండడం కోసం. అలాగే కొంచెం చింతపండు, అలాగే 2 స్పూన్ల వరకు కందిపప్పుని ఇలా మొత్తం వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ కందిపప్పును కూడా వేసేస్తున్నాను. గ్లాస్ వరకు వాటర్ వేసి దీనిని 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేయాలండి. మీరు కావాలంటే దీనిని ఒక బౌల్లో కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అవుతుందని నేను కుక్కర్లో వేసేసాను. నెక్స్ట్ చూసారుగా అండి, మన 2 విజిల్స్ తర్వాత బాయిల్ అయిపోయాయి బాగా. దీనిని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో మనం వడకట్టేసుకుందాం. ఇలా వాటర్ అంతా వడకట్టేసిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మనం పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా మిక్సీ బౌల్లోకి వేసేసుకొని మొత్తం మనం దీన్ని పేస్ట్గా చేసేసుకోవాలి. ఇక్కడ మీరు టమోటాకి ఈ తొక్క అవసరం లేదనుకుంటే ఇలా తీసేయొచ్చండి. నేను మాత్రం అలా తొక్కతోనే వేసేస్తున్నాను. చూసారుగా ఇలా గ్రైండ్ పేస్ట్గా అయిపోయింది కదండి. ఇలా మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో పోపు ఐటమ్స్ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, తర్వాత ఎండుమిర్చి కూడా ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచేసి వేసుకోవాలి. ఈ వెల్లుల్లిని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కరివేపాకు, అలాగే కొంచెం పసుపు అండి. ఇలా వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటో పేస్ట్ని, ఆ పేస్ట్ని అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్నంతా ఒకసారి కలిపేసుకొని మనం వడకట్టాం కదండి వాటర్, ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి. అలాగే మనకు రసంకి సరిపడా వాటర్ కూడా వేసేసుకోవాలండి ఇందులో. ఈ మిక్సీ బౌల్లో ఉన్న వాటర్ వేసేసానండి. ఇలా మొత్తం మనకి ఎంత రసం కావాలో అంత క్వాంటిటీని బట్టి మనం ఇలా వాటర్ వేసుకోవచ్చు. మనం ఇలా చిక్కదనాన్ని చూసుకొని వాటర్ వేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారుగా, ఇప్పుడు ఈ రసం అనేది మనం ఇలా మరిగించుకోవాలండి. 5 మినిట్స్లో బాగా మరిగిపోతుంది. టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పక్కకు పెడుతుంటారు కదండి, అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నానండి. బెల్లం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకోవాలి. చూసారుగా మన టమాటో రసం చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.